ఓకే, మరి ఊరించి వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు చక్కగా టేస్టీగా వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? మమత అండి. మమత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మల్లపల్లి. నల్గొండ నుంచి వచ్చారా? మల్లపల్లి. ఓ నైస్. హాయ్. హాయ్. మీ పేరేంటి? నా పేరు అర్చన. మీరు ఎక్కడి నుంచి? నల్గొండ డిస్ట్రిక్ట్ మల్లపల్లి. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. ఉందండి. ఏంటి రిలేటివ్స్. రిలేటివ్సా? సో ఒకే దగ్గర ఉంటారా ఇద్దరు? ఒకే దగ్గర పక్క పక్కన ఉంటారు. ఓకే నైస్. సో మరి ఈ రోజు ఇంగ్రీడియంట్ చూసేద్దామా? సో బాగా చేస్తారా టేస్టీగా వంటలన్నీ కూడా? చేస్తామండి. చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో మీకు ఈరోజు ఏంటి అంటే సమ్మర్ స్పెషల్ మామిడికాయ. సో మనకి సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయలు ఇంకా చాలా దొరుకుతూ ఉంటాయి కదా. అంటే ఈ మధ్య అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి కానీ బట్ స్టిల్ సమ్మర్లో వచ్చే కాయలు స్పెషల్ ఏమైనా కూడా. సో మామిడికాయ, పచ్చి మామిడికాయతో మీరు ఇద్దరు కూడా ఈరోజు వంటలు చేయాలన్నమాట. సో పచ్చళ్ళు కానీ లేకపోతే కూరలు కానీ రైస్ ఐటమ్స్ కానీ పులిహోరలు కానీ మీ ఇష్టం, చాయిస్ ఏదైనా మీది. సో మామిడికాయ ఇంకా టేస్ట్ ఎలాగో పులుపు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అది వాడి చేస్తే ఏదైతే టేస్టీగా ఉంటుందో ఆ వెరైటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ రెసిపీ చెప్పిన వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్. మీరు కూడా ఆలోచించండి. మామిడికాయతో కొంచెం వెరైటీగా. సో రెగ్యులర్గా అందరూ పచ్చళ్ళు, రెగ్యులర్ పచ్చళ్ళు అంటే ఆవకాయలు ఇట్లాంటివన్నీ కామన్గా చేస్తుంటారు కదా, పులిహోర అలాగా. పులిహోరలో రకరకాల పులిహోరలు చేయొచ్చు, రకరకాల రైస్ ఐటమ్స్ చేయొచ్చు, పచ్చళ్ళలో కూడా చాలా చేయొచ్చు. మేము కూడా ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా చూపిస్తున్నాం చాలా పచ్చళ్ళు మామిడికాయ యూస్ చేసి. అదే పండిన దాంతో అయితే స్వీట్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఇది పచ్చిది కదా, పచ్చి దాంతో కూడా హల్వా చేసాం అది వరకు ఒకసారి, బాగుంది. మీరు కూడా అలా ఏమన్నా వెరైటీగా ట్రై చేయొచ్చు కావాలి అంటే. ఓకే, ఆలోచించండి. మామిడికాయ పులుసు కూర. మామిడికాయ పులుసు కూర చేస్తారు. ఓకే ఓకే. మరి మామిడికాయ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పేస్టా ఫస్ట్? లేదండి. ఆయిల్, ఆవాలు, ఓకే, జీలకర్ర, ఆనియన్స్, ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక సో దీనికి ఏంటి పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తారా? పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తాం అనమాట. అది బాగుంటుందా కొంచెం ఆ పుదీనా? అంటే మ్యాంగో పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పుదీనా కూడా సమ్మర్ లో చలవ హెల్త్ కూడా మంచిది కదా, అందుకనేసి కొంచెం పుదీనా పేస్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఓకే. పచ్చిమిర్చి. సో మామిడికాయలు ఏంటి పచ్చి ముక్కలు యాడ్ చేసుకోవటమేనా, ముందే ఉడికించి పెట్టుకోవాలా? లేదండి, మామిడికాయలు ఉడికించి పెట్టుకోవాలి. సో అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా ఉడికించి పెట్టేసుకుంటే ఓకే బాగుంటది. సో ఈ ఫ్లేవర్ లో మీరే ట్రై చేశారా? పుదీనా ఫ్లేవర్ లో ఎక్కడైనా చూసారా? లేదండి, నేనే చేశాను. మీరే చేశారు. మీకు ఏమి ఇష్టం, పుదీనా ఇష్టమా మామిడికాయ ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమా? రెండు ఇష్టం కాబట్టి రెండిటి కాంబినేషన్ ట్రై చేశారు అనమాట. నైస్ నైస్. ఇప్పుడు ఏం పేస్ట్ అది? పుదీనా ఒకటేనా? పుదీనా ప్లస్ మ్యాంగో, మిరపకాయలు, కొంచెం సాల్ట్ అన్ని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసేసాను. ఓహోహో. సో పుదీనాలోనే కొద్దిగా మామిడికాయ కూడా ఉడికించేసింది గ్రైండ్ చేసేసారా? అంటే కొన్ని ముక్కలు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో అంటే కొంచెం గ్రేవీ కొద్దిగా థిక్ వస్తుంది కదా మనకి, అందుకోసమా? పులుసు కదా అండి, కొంచెం పులుసు కూర మంది. పులుసు కూర అంటే పులుసు కంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా, అంతే కదా? మన ఇష్టము, ఎలా తినే వాళ్ళు లూజ్ గా కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా కావాలంటే నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తానికి ఇది ఇలా మీరే ట్రై చేశారనమాట, వెరైటీ కాంబినేషన్. అవునండి, బాగుంది బాగుంది.
అట్లే శనగపప్పు సో ఉడికించేసారు ఇవి కూడా. ఉడికిచ్చేసాను. ఓకే, కొంచెం కరివేపాకు వేద్దామండి. ముక్కలు లేకుండా ఇలా ఒట్టి పులుసుతో, ఐ మీన్ గుజ్జుతో కూడా ఏదో బాగుంది ఇలా ఒక చూస్తానికి వెరైటీ కదా. కొంతమంది ఇలా ఆకుకూరలు పుదీనా అంటే ఇష్టపడారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పేస్ట్ లాగా చేస్తే. పసుపు. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారండి? చూస్తూ ఉంటామండి. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తామండి. వస్తాయా అన్ని వంటలు బానే? చేస్తాము, వస్తాయి. వెరీ గుడ్. సో ఏం చేస్తుంటారు మీరు? నార్మల్గా ఇక అన్ని చేస్తాము. ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే ఇంట్లోనేనా? ఇంట్లోనే. మాది షాప్ అన్నమాట, ఫర్టిలైజర్ షాప్. అక్కడ మీ హస్బెండ్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను షాప్ లో ఉండడం. వెరీ గుడ్. సో ఏం పేరు మీ వారి పేరు? పరమేశ్ అండి. కొన్ని వాటర్ పోసుకున్నాము. వాటర్ వద్దాం. టైట్ గా అయిపోతుంది కదా, కొద్దిగా వాటర్ పోసుకుని చాలు. ఉడకబెట్టిన మామిడికాయలు వేసుకున్నాం. ఓకే, సో కొంచెం గుజ్జు చేసి కొద్దిగా ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం. ఓకే, సో పులుసులో కాబట్టి మరీ అంత పచ్చిగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్న మామిడికాయ అయినా బాగానే ఉంటుందా లేకపోతే పుల్లటిదే బాగుంటుందా దీనికి? ఏదైనా బాగానే ఉంటుందా? ఎందుకంటే మనం కొంచెం పేస్ట్ చేసి వేస్తున్నాం, ప్లస్ పీసెస్ కూడా వేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది. ఇందులో ఇంకా మనం బెల్లం గానీ పంచదార గానీ యాడ్ చేస్తామా? పంచదార యాడ్ చేస్తాను. ఓకే, అదే అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటే కూడా బాగుంటుంది కదా, ఈ పులుపు తీపి కాంబినేషన్. కొంచెం షుగర్. మామిడికాయ చెట్టు ఉంటే బాగుండు కదా ఇంట్లో, హ్యాపీగా. మీకుందా? మాకు ఊర్లో ఉంటాయండి. ఊర్లో ఉంటాయి. సో సమ్మర్ వస్తే మీకు ఊరు నుంచి వస్తాయా మామిడికాయలు? వస్తాయండి. ఎంత హాయో కదా. కొంచెం సాల్ట్, సరిపడా ఉప్పు. ఇందాక ఆ పేస్ట్ లో కూడా కొంచెం యాడ్ చేశారు కదా? కొంచెం యాడ్ చేస్తాను, అందుకే లైట్ గా వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది బాగుంది. జనరల్ గా పులుసు అంటే మనకి చింతపండు యాడ్ చేస్తాం కదా, అది ఒక రకం అంటే వేరే కలర్ వస్తుంది, కొంచెం డార్క్ గా. అవును, ఇదే మనము గ్రీన్ కలర్ వస్తుంది. ఈ పులుసు బాగుంది, వెరైటీగా. ఓకే, కొంచెం జీరా పౌడర్. ఓకే, ధనియా పౌడర్. ఓకే. పిల్లలు ఉన్నారా మీకు? 2 పాపలండి. 2 పాపలు. ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి ఫస్ట్ క్లాస్, చిన్నమ్మాయి యూకేజీ. యూకేజీ. పేర్లేంటి? నియతి, నిద్విత. నియతి, నిద్విత, బాగున్నాయి పేర్లు. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం దీంట్లో? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసి, కొంచెం పుదీనా కూడానా? కొంచెం పుదీనా. ఓకే, మనకి ఇట్లాంటివన్నీ కూడా కొంచెం వైట్ రైస్ లోకే చాలా బాగుంటాయి కదా? లేదండి, చపాతీస్, రోటీస్ ఏదైనా బాగుంటది. ఇది దేనికైనా బాగుంటుంది. పులుసు కదండి. అది జనరల్ గా పులుసులు ఎక్కువ అన్నంలోకే తీసుకుంటూ ఉంటారు కదా, ముద్దపప్పు అట్లా కాంబినేషన్. అవునండి, అయితే దేనికైనా బాగుంటుంది. ఓకే, యాక్చువల్ గా జనరల్ గా పులుసుల్లో బియ్య పిండి అట్లా శనగపిండి వాడుతూ ఉంటారు కొంచెం చిక్కబడ్డానికి. దీనికైతే మనం ఆల్రెడీ అవసరం లేదు, అంటే పేస్ట్ చేసేద్దాము. అయిపోయింది. ఆల్రెడీ మామిడికాయ కొంచెం పేస్ట్ లా వేసాం కాబట్టి అది ఆ చిక్కదనం బాగానే వచ్చేసింది. ఓకే, కొంచెం పుదీనా, కొత్తిమీర. ఓకే, ఇటొకటి సరిపోతుంది. మరి మనకు కూర కనిపించదు ఇంకా. ఓకే, ఇటు పెడితే కనబడుతుందా? ఓకే, సో రెడీ. ఓకే అండి, ఇటు ఇచ్చేసి మామిడికాయ పులుసు కూర అండి. ఓకే, ఓకే, మరి మామిడికాయ పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి పులుసు కూర తయారు చేసే విధానం. ముందుగా మామిడికాయ ముక్కలు, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, కరివేపాకు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మామిడికాయ ముక్కలు, పంచదార, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి పులుసు కూర రెడీ.